ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఆగలి మరియు రోళ్ల శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినం కార్యక్రమంలో పాల్గొన్న తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండమల తిప్పేస్వామి మడకశిర పట్టణం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి సన్నిధిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారికంగా ప్రకటించిన ఆత్మార్పణ దినం కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి మరియు కన్వీనర్లు జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, కుల పెద్దలు, అధ్యక్షులు, వాసవి సంఘం కార్యవర్గ సభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనగొండ వైశ్య పెనగొండ అక్కడ ఈరోజు చంద్రబాబు నాయుడు దంపతులు అందరూ చేరి ఈరోజు అమ్మవారికి పట్టు వస్త్రం ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రం చేయడం కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా దిగ్విజయంగా మీ అంత సహకారంతో చేయడం జరిగింది. ఇది చాలా సంవత్సరాల కాలేదు. అమ్మవారిది ఆత్మార్పణ దినాన్ని ప్రభుత్వ కార్యక్రమం వచ్చింది చాలా సంవత్సరాల కాలం. కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎంతో మంది వచ్చినా కానీ ఎవరు ఈ ధైర్యాన్ని సాహసం ప్రదర్శించలేదు అన్నమాట. మొట్టమొదటిసారిగా మీ అందరూ ఆశీస్సులతో, అమ్మవారి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు దీని అధికారులు ప్రకటించి ప్రతి సంవత్సరం కూడా ఏ ముఖ్యమంత్రి లేకుండా పని ప్రతి సంవత్సరం కూడా ఈ ఆత్మార్పణ దినాన్ని ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించాలని శాశ్వతమైన జీవించినటువంటి మహానేతకు మనమందరం అగలి మండల ప్రజలతో ఆర్యవైశ్య సంఘం ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పటికే మడిసిలలో చాలా బాగా చేసిన రోళ్లలో వాళ్ళ దేవస్థానం చాలా బాగా కట్టారు. అక్కడ చేసుకొచ్చినాము. ప్రతి సంవత్సరం ప్రభుత్వం మీరందరూ సహకరించి మనకు జరిగినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మాట అనుగుణంగా ఓట్లు వేసినారు కాబట్టి ఈరోజు మీకు వారికి నెరవేరింది. మీరందరూ ఓట్లు వేస్తారు కదా.